హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ టాపిక్లోని ప్యూపుల్ సెంటర్డ్ మెథడ్లో ల్యాబొరేటరీ మెథడ్ గురించి నేర్చుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ల్యాబొరేటరీ మెథడ్ అంటే ఏంటంటే, మనము పిల్లలని ల్యాబొరేటరీకి తీసుకుపోయి వాళ్ళతోటి ఏదైనా ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేసి వాళ్ళకి ఏదైనా కాన్సెప్ట్ నేర్పించినాం అనుకోండి. సో ఆ మెథడ్ ఆఫ్ టీచింగ్ని మనం ఏమంటాము? ల్యాబొరేటరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ అని అంటాము. ఓకే, సో ఇప్పుడు ఈ ల్యాబొరేటరీ మెథడ్ గురించి ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాము. ల్యాబొరేటరీ ఇన్స్ట్రక్షన్ ఈజ్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ ట్రైనింగ్ ఇన్ ప్రాక్టికల్ స్కిల్స్, helps in developing critical thinking and create interest in science. లాబొరేటరీ ఇన్స్ట్రక్షన్స్ని ఎందుకు ఎసెన్షియల్గా కన్సిడర్ చేస్తున్నామంటే, అది మనకి ప్రాక్టికల్ స్కిల్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ పిల్లలలో క్రిటికల్ థింకింగ్ అండ్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వడానికి ఈ లాబొరేటరీ మెథడ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ లాబొరేటరీ ఇన్స్ట్రక్షన్ అనేది పిల్లలలో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ స్టూడెంట్స్కి ఈ లాబొరేటరీ మెథడ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే నథింగ్ బట్, ఇప్పుడు లాబొరేటరీకి వెళ్ళి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళ అన్ని ఎక్విప్మెంట్స్ని వాళ్ళ చేతులతోటి టచ్ చేయగలుగుతారు అండ్ ఎక్స్పెరిమెంట్ని వాళ్ళ ఓన్ హ్యాండ్స్ తోటి పర్ఫామ్ చేస్తారు. సో దాన్నే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని అంటారు. సో అలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది లాబొరేటరీ మెథడ్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తుంది. సో అలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి సైన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ ఈ లాబొరేటరీ మెథడ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ సైన్స్. సో సైన్స్ టీచ్ చేయడానికి లాబొరేటరీ మెథడ్ అనేది ఒక బెస్ట్ మెథడ్. ఎందుకంటే ఇది లెర్నింగ్ బై డూయింగ్ అనే సైకాలజికల్ ప్రిన్సిపల్ మీద బేస్డ్ అయి ఉంది కాబట్టి ఈ లాబొరేటరీ మెథడ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ సైన్స్. సో లెర్నింగ్ బై డూయింగ్ అంటే తెలుసు కదా, అంటే చేతర్లో స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్స్ని వాళ్ళ ఓన్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో అంటే వాళ్ళు ఓన్గా చేస్తున్నారు కదా, సో అందుకే దీన్ని మనము లెర్నింగ్ బై డూయింగ్ అని అంటున్నాము. ఓకేనా? మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డెమాన్స్ట్రేషన్ అండ్ లాబొరేటరీ మెథడ్ ఈజ్ దట్ ఇన్ డెమాన్స్ట్రేషన్ ద టీచర్ పర్ఫార్మ్స్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ అబ్జర్వ్ ద యాక్టివిటీ. సో డెమాన్స్ట్రేషన్ మెథడ్ అనేది మనం టీచర్ సెంటర్డ్ మెథడ్స్లలో నేర్చుకుంటాము. ఈ లాబొరేటరీ మెథడ్ అనేది మనం దేని కింద నేర్చుకుంటున్నాము? ప్యూపుల్ సెంటర్డ్ మెథడ్ కింద నేర్చుకుంటున్నాం కదా. సో ఈ లాబొరేటరీ మెథడ్కి ఇంకా డెమాన్స్ట్రేషన్ మెథడ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, లాబొరేటరీ మెథడ్లో మనము ఎక్స్పెరిమెంట్ని పిల్లల చేత పర్ఫామ్ చేపిస్తాము. వేరాస్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో టీచర్ పిల్లల ముందు ఒక యాక్టివిటీని చేస్తుంది. ఆ యాక్టివిటీని పిల్లలు కూర్చొని చూస్తూ ఉంటారు. ఓకే, అర్థమైందా? డెమాన్స్ట్రేషన్ మెథడ్లో ఏమవుతుంది? టీచర్ ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేస్తుంటే స్టూడెంట్స్ జస్ట్ చూస్తున్నారు. బట్ వేరేస్ లాబొరేటరీ మెథడ్లో ఏమవుతుందంటే స్టూడెంట్సే వాళ్ళ ఓన్గా ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేస్తారు. ఓకే, అక్కడ టీచర్ జస్ట్ సూపర్విజన్ చేస్తుంది. అంటే వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారా లేదా అని మాత్రమే చూస్తుంది. టీచర్ ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చెయ్యదు. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ లాబొరేటరీ మెథడ్. ఇప్పుడు మనము ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లాబొరేటరీ మెథడ్ గురించి నేర్చుకుందాం. ఈ లాబొరేటరీ మెథడ్ అనేది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ని పిల్లలకి ప్రొవైడ్ చేస్తుంది అండ్ లాబొరేటరీ మెథడ్ అనేది పిల్లలలో ఇంట్రెస్ట్ని పెంచుతుంది. మెథడ్ యూజ్ చేసి మనం టీచ్ చేయడం ద్వారా పిల్లలలో మ్యానిపులేటివ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. మ్యానిపులేటివ్ స్కిల్స్ అంటే నథింగ్ బట్, ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేస్తున్నారనుకోండి. సో ఆ ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేయడానికి వాళ్ళు కొన్ని ఆపరేటర్స్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక ఎక్విప్మెంట్ని ఇస్తే ఆ ఎక్విప్మెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆపరేటర్స్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఎక్స్పెరిమెంట్ని ఎలా పర్ఫామ్ చేయాలి అనేది వాళ్ళు నేర్చుకుంటారు కదా. వీటినే మనము మ్యానిపులేటివ్ స్కిల్స్ అని అంటాము. అంటే ఆపరేటర్స్ని హ్యాండిల్ చేయడము, ఆపరేటర్స్ని సెటప్ చేయడము ఎక్స్పెరిమెంట్ కోసం. సో ఇవన్నిటినే మనం ఏమంటాం? మ్యానిపులేటివ్ స్కిల్స్ అని అంటాము. సో ఈ లాబొరేటరీ మెథడ్ ద్వారా పిల్లలలో మ్యానిపులేటివ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అండ్ వాళ్ళలో వాళ్ళలో అబ్జర్వేషన్ స్కిల్ అనేది కూడా డెవలప్ అవుతుంది. సో ఎందుకంటే చూడండి, ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్ని వాళ్ళు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కేర్ఫుల్గా ప్రతి ఒక్క దాన్ని అబ్జర్వ్ చేస్తారు. సో ఈ లాబొరేటరీ మెథడ్ ద్వారా పిల్లలలో అబ్జర్వేషన్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది అండ్ వాళ్ళు అలా అబ్జర్వ్ చేస్తూ ఏం చేస్తున్నారు? డేటాని రికార్డ్ చేసుకుంటున్నారు. సో ఈ డేటాని రికార్డ్ చేసుకునే స్కిల్ కూడా పిల్లలలో డెవలప్ అవుతుంది.
సో ఈ ల్యాబొరేటరీ మెథడ్ ద్వారా పిల్లలలో ప్రిన్సిపల్స్ అండ్ ఫ్యాక్ట్స్ని వెరిఫై చేసే స్కిల్ పెరుగుతుంది అండ్ పిల్లలు సైంటిఫిక్ మెథడ్లో ట్రైన్ అవుతారు. పిల్లలు సైంటిఫిక్ మెథడ్లో ట్రైన్ అవుతున్నప్పుడు వాళ్ళలో ఆటోమేటిక్గా సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి, సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే ఏంటి అనేది మనం క్లియర్గా వీడియోస్ చేశాము. ఆ వీడియోస్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు చూడనట్టయితే చూడండి. అప్పుడు మీకు సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి, సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ల్యాబొరేటరీ మెథడ్ ద్వారా పిల్లలు సైంటిఫిక్ మెథడ్లో ట్రైన్ అవుతున్నారు అండ్ వాళ్ళలో సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఎక్స్పెరిమెంట్ని ఎలా పర్ఫామ్ చేయాలి, ఆపరేటర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే స్కిల్స్ కూడా పిల్లలలో డెవలప్ అవుతున్నాయి. ఆబ్జెక్టివ్ ఈస్ టు ట్రైన్ ద స్టూడెంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సైన్స్. సో ప్రాసెస్ ఆఫ్ సైన్స్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తుంది. దేని కొరకు, ప్రాసెస్ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్లో చాలా ప్రాసెస్ స్కిల్స్ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ స్కిల్స్ స్టూడెంట్స్లలో తేవడానికి కూడా ఈ ల్యాబొరేటరీ మెథడ్ అనేది ఒక ఆబ్జెక్టివ్. ల్యాబొరేటరీ మెథడ్లో పిల్లలు ఎక్స్పెరిమెంట్స్ని పర్ఫామ్ చేస్తారు కదా, వాళ్ళకి యాక్చువల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఫిజికల్ ఫినామినాస్ గురించి కానీ, కెమికల్ ఫినామినాస్ గురించి అండ్ బయాలజికల్ ఫినామినాస్ గురించి. ఓకే, అర్థమైంది కదా. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాబొరేటరీ మెథడ్. నెక్స్ట్ మనము మెథడ్స్ ఆఫ్ కండక్టింగ్ ద ప్రాక్టికల్ ల్యాబొరేటరీ వర్క్ గురించి నేర్చుకుందాం. ప్రాక్టికల్గా ల్యాబొరేటరీ వర్క్ని కండక్ట్ చేయడానికి ఎలాంటి మెథడ్స్ని యూజ్ చేస్తాము అనేది. ఓకే, ఫస్ట్ క్లాస్ ఫ్రంట్ మెథడ్ని ఎప్పుడు ఫాలో అవుతారంటే, ఎక్స్పెరిమెంట్స్ అనేవి సింపుల్గా ఉండి ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అండ్ ఆపరేటర్స్ అనేవి లో కాస్ట్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఇండివిజువల్గా ఈ ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేస్తారు. సో అండ్ ఈ మెథడ్ని మనం ఏమంటున్నాం, క్లాస్ ఫ్రంట్ మెథడ్ అని అంటున్నాం. నెక్స్ట్ మనము గ్రూప్ మెథడ్ ఆర్ రొటేషన్ మెథడ్ గురించి నేర్చుకుందాం. సో ఈ మెథడ్లో క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని స్మాల్ గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తారు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడానికి. మెథడ్ని ఎప్పుడు ఫాలో అవుతారంటే, ఆపరేటర్స్ అనేది ఉన్న స్టూడెంట్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు స్టూడెంట్స్ని ఇలా స్మాల్ బ్యాచెస్ లాగా డివైడ్ చేసి ఎక్స్పెరిమెంట్ని రొటేషన్లో చేస్తారు. అంటే ఒక బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక బ్యాచ్ అనేది ఆ ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటున్నాం, గ్రూప్ మెథడ్ ఆర్ రొటేషన్ మెథడ్ అని అంటున్నాం. నెక్స్ట్ డివిజన్ ఆర్ ద పార్ట్ మెథడ్ గురించి నేర్చుకుందాం. ఈ మెథడ్ అనేది ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్ బాగా లెంతీగా ఉంటుందో అప్పుడు మనము ఈ డివిజన్ ఆర్ పార్ట్ మెథడ్ని యూజ్ చేస్తాము. ఈ మెథడ్లో మనము ఏం చేస్తామంటే, ఎక్స్పెరిమెంట్ని స్మాల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి స్టూడెంట్స్కి ఇండివిజువల్గానైనా బ్యాచ్ లాగానైనా ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేయమని ఇస్తాము. మొత్తం ఎక్స్పెరిమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డిఫరెంట్ బ్యాచెస్ నుంచి మనము డేటాని కలెక్ట్ చేసి ఫైనల్గా రికార్డింగ్ అనేది చేస్తూ ఉంటాము. అర్థమైందా? ఈ మెథడ్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తాం, ఎక్స్పెరిమెంట్ అనేది ఎప్పుడైతే లెందీగా ఉంటుందో అప్పుడు క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని స్మాల్ బ్యాచెస్ లాగా చేస్తాము అండ్ ఎక్స్పెరిమెంట్ని కూడా డిఫరెంట్ స్మాల్ పార్ట్స్ లాగా చేసి ఈచ్ బ్యాచ్కి ఒక పార్ట్ని పర్ఫామ్ చేయమని ఇస్తాము. సో అలా వాళ్ళు పర్ఫామ్ చేసిన తర్వాత మొత్తం డేటాని కలెక్ట్ చేసి రికార్డింగ్ చేస్తాము. అలా రికార్డింగ్ చేసిన తర్వాత డేటాని డిస్కస్ చేసి క్లాస్లో ఫైనల్ కన్క్లూషన్ ఇస్తాము. దీన్నే మనము డివిజన్ ఆర్ పార్ట్ మెథడ్ అని అంటాము. నెక్స్ట్ మనము అప్రోచెస్ ఫర్ ల్యాబొరేటరీ వర్క్ గురించి నేర్చుకుందాము. సో వాట్ ఆర్ ద అప్రోచెస్ ఫర్ ల్యాబొరేటరీ వర్క్? ఫ్రీ ఎక్స్ప్లోరేషన్, unstructured exploration, structured individual experiments, deductive verification experiment, science process oriented, టెక్నికల్ స్కిల్ ఓరియంటెడ్. ల్యాబొరేటరీ వర్క్లో మనం ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేస్తాము అండ్ అన్స్ట్రక్చర్డ్ ఎక్స్ప్లోరేషన్ అంటే పర్టికులర్గా ఈ విధంగానే చేయాలి అని కాకుండా అన్స్ట్రక్చర్డ్ ఎక్స్ప్లోరేషన్ చేస్తాము. అండ్ స్ట్రక్చర్డ్ ఇండక్టివ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అనేది ఇండక్టివ్ వేలో పర్ఫామ్ చేస్తాము. ఎక్స్పెరిమెంట్ని వెరిఫై అనేది డిడక్టివ్ వేలో చేస్తాము. అండ్ ల్యాబొరేటరీ వర్క్ అనేది సైన్స్ ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉంటుంది అండ్ టెక్నికల్ స్కిల్స్కి ఓరియంటెడ్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద అప్రోచెస్ ఫర్ ల్యాబొరేటరీ వర్క్. నెక్స్ట్ మనము టైప్స్ ఆఫ్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ గురించి నేర్చుకుందాం. దేర్ ఆర్ 5 types of laboratory experiments. సో 5 types of laboratory experiments ఉంటాయి. ఎక్స్పెరిమెంట్స్ని మనము టేకప్ చేయగలుగుతాము. అవేంటంటే ఇలుస్ట్రేటివ్ ఎక్స్పెరిమెంట్,
productive experiment, verification experiment, and investigatory experiment or open-ended experiment. So these are the different types of experiments. Okay, next procedures to be adopted to use laboratory method. సో laboratory method యూజ్ చేయడానికి మనం ఎలాంటి ప్రొసీజర్స్ని అడాప్ట్ చేసుకోవాలి? ఆ ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్లానింగ్, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్, థర్డ్ ఎవాల్యుయేషన్. సో ప్లానింగ్లో మనము ఏ ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేయడానికి అవసరం ఉంది అనేది ఐడెంటిఫై చేసి ఆ ఎక్స్పెరిమెంట్ని ప్లాన్ చేస్తాము. దెన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని ఫార్ములేట్ చేసి ఎక్స్పెరిమెంట్ని డెమాన్స్ట్రేట్ చేస్తాము ప్లానింగ్లో. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్లో ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఆ ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేస్తారు. ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేసి వాళ్ళ అబ్జర్వేషన్ని రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసిన అబ్జర్వేషన్ని ట్యాబ్యులేట్ చేసి అబ్జర్వేషన్స్ని క్యాల్కులేట్, ఇన్ఫర్ అండ్ ఇంటర్ప్రిట్ చేస్తారు. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ స్టెప్. సో ఎవాల్యుయేషన్ స్టెప్లో ల్యాబ్ రిపోర్ట్ని తయారు చేస్తారు. ల్యాబ్ రిపోర్ట్ని వాళ్ళు క్యాల్కులేట్, ఇన్ఫర్ అండ్ ఇంటర్ప్రిట్ చేస్తారు. సో ఫైనల్గా ఎవాల్యుయేషన్ స్టెప్ త్రూ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. ఓకే, అర్థమైంది కదా ప్రొసీజర్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ల్యాబొరేటరీ మెథడ్ గురించి నేర్చుకుందాం. ల్యాబొరేటరీ మెథడ్ అనేది లెర్నింగ్ బై డూయింగ్ అనే సైకాలజికల్ ప్రిన్సిపల్ని బేస్ చేసి ఉంటుంది. ఒక పిల్లలు ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేసి నేర్చుకుంటున్నారు కాబట్టి ల్యాబొరేటరీ మెథడ్ అనేది లెర్నింగ్ బై డూయింగ్ ప్రిన్సిపల్ని బేస్ చేసి ఉంటుంది అని చెప్తున్నాము. అండ్ ఈ ల్యాబొరేటరీ మెథడ్ అనేది సైంటిఫిక్ మెథడ్స్కి ట్రైనింగ్ ఇస్తుంది అండ్ పిల్లలలో సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది ఇన్కల్కేట్ అవుతుంది ల్యాబొరేటరీ మెథడ్ ద్వారా. సో ఈ ల్యాబొరేటరీ మెథడ్ అనేది లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్. ఎందుకంటే పిల్లలు అక్కడ యాక్టివ్ రోల్ని ప్లే చేస్తున్నారు, టీచర్ జస్ట్ ఫెసిలిటేటర్ లాగా బిహేవ్ చేస్తుంది, బట్ స్టూడెంట్స్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేస్తున్నారు. సో అందుకే దీన్ని లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ అని అంటున్నారు. అండ్ ఈ ల్యాబొరేటరీ మెథడ్ ద్వారా పిల్లలలో మ్యానిపులేటివ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. మ్యానిపులేటివ్ స్కిల్స్ అంటే ఏంటో నేను చెప్పాను కదా, అంటే వాళ్ళకి ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేయాలి, వాటిని ఎలా సెటప్ చేయాలి అనే నాలెడ్జ్ అనేది పిల్లలలో డెవలప్ అవుతుంది. అలా ఎక్విప్మెంట్స్ని హ్యాండిల్ చేసే స్కిల్ని మనము ఆ మ్యానిపులేటివ్ స్కిల్ అని అంటాము. ఈ ల్యాబొరేటరీ మెథడ్ అనేది సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ని వెరిఫై చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకి ఒక దారిని చూపిస్తుంది. ఓకే, ల్యాబొరేటరీ మెథడ్ త్రూ మనం కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ల్యాబొరేటరీ మెథడ్లో పిల్లలు ఎక్స్పెరిమెంట్స్ని ఫిజికల్గా కండక్ట్ చేస్తున్నారు. వాటిని టచ్ చేస్తారు, వాటిని టచ్ చేసి వాళ్ళ యాక్టివిటీని పర్ఫామ్ చేస్తున్నారు. కాబట్టి అందుకే ల్యాబొరేటరీ మెథడ్ అనేది కాంక్రీట్ అండ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ని పిల్లలకు ప్రొవైడ్ చేస్తుంది అని మనం చెప్తున్నాము. ఓకే, సో ఇలా డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ అనే పిల్లలకి ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు బయాలజికల్ అండ్ ఫిజికల్, కెమికల్ ఫినామినాస్ గురించి మంచిగా నేర్చుకుంటారు. ఓకే, అండ్ ఈ ల్యాబొరేటరీ మెథడ్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఒక ట్రైనింగ్ని కూడా ఇస్తుంది. అంటే వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికి సొల్యూషన్ ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా ఈ ల్యాబొరేటరీ మెథడ్ త్రూ పిల్లలు ట్రైన్ అవుతారు. సో ఈ ల్యాబొరేటరీ మెథడ్లో పిల్లలు వాళ్ళకి వాళ్ళు అన్నీ చేసుకుంటున్నారు కదా, సో అలా చేసుకోవడం వల్ల వాళ్ళకి సైన్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో దానివల్ల వాళ్ళు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ని చేయాలి అన్న క్యూరియాసిటీ కూడా వాళ్ళలో డెవలప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ల్యాబొరేటరీ మెథడ్ ద్వారా పిల్లలలో క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ల్యాబొరేటరీ మెథడ్ అనేది ఎలాంటి స్కిల్స్ని డెవలప్ చేస్తుందంటే అబ్జర్వేషన్స్ని రికార్డ్ చేయడము, రిజల్ట్స్ని రికార్డ్ చేయడము, డేటాని సమ్మరైజ్ చేయడము అండ్ కన్క్లూషన్స్కి రావడము లాంటి స్కిల్స్ని డెవలప్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో డెవలప్స్ ద స్పిరిట్ ఆఫ్ డిస్కవరీ. ల్యాబొరేటరీ మెథడ్ ద్వారా పిల్లలలో కోఆపరేషన్, హానెస్టీ అండ్ ట్రూత్ఫుల్నెస్ అనేది ఇన్కల్కేట్ అవుతుంది. అండ్ పిల్లలు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటారు అండ్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అనేది పిల్లలలో డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ ఆల్సో డెవలప్స్ ఏ కైండ్ ఆఫ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ టీచర్ అండ్ ద థాట్. టీచర్ ఫెసిలిటేటర్ లాగా పిల్లలకి హెల్ప్ చేస్తూ ఉంటుంది కాబట్టి టీచర్ అండ్ స్టూడెంట్స్ మధ్యలో ఒక మంచి ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది.
అండ్ ఒక ప్రాబ్లమ్ని ఈ డిసిప్లిన్డ్ వేలో ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా ఈ ల్యాబొరేటరీ మెథడ్ ద్వారా పిల్లలు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మనము ల్యాబొరేటరీ మెథడ్ యొక్క లిమిటేషన్స్ నేర్చుకుందాం. ల్యాబొరేటరీ మెథడ్ అనేది ఎక్స్పెన్సివ్ మెథడ్ అండ్ అది చాలా టైం కన్జ్యూమింగ్ కూడా. ఓకే, అండ్ ఎఫిషియంట్ మీన్స్ ఆఫ్ లెర్నింగ్ న్యూ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ల్యాబొరేటరీ మెథడ్ త్రూ పాసిబుల్ కాదు. ల్యాబొరేటరీ మెథడ్ త్రూ పిల్లలు నేర్చుకోవడం వల్ల వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ సైంటిఫికల్గా థింక్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు గ్యారంటీ ల్యాబొరేటరీ మెథడ్ అనేది ఇవ్వదు. ఈ ల్యాబొరేటరీ మెథడ్కి లిమిటెడ్ అప్లికబిలిటీ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మనము ఎక్స్పెరిమెంట్స్ త్రూ ప్రూవ్ చేయలేము కాబట్టి ఈ ల్యాబొరేటరీ మెథడ్ని కొన్ని ఏరియాస్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. మనకి లిమిటెడ్ టైం పీరియడ్ అనేది ఉంటుంది అండ్ లిమిటెడ్ పీరియడ్స్ అనేవి ఈచ్ సబ్జెక్ట్కి అలొకేట్ అయి ఉంటాయి కాబట్టి ల్యాబొరేటరీ మెథడ్ ద్వారా పిల్లలకి నేర్పించడం అనేది కొంచెం డిఫికల్ట్. సో క్లాస్ రూమ్లో అందరు పిల్లలు ఒకలాగానే ఉండరు. కొంతమంది పిల్లలు మంచిగా నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోరు. సో అందువల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ మంచిగా నేర్చుకుంటారన్న గ్యారంటీ ఏమీ ఉండదు ఈ ల్యాబొరేటరీ మెథడ్ త్రూ టీచ్ చేయడం ద్వారా. అండ్ ఈ ల్యాబొరేటరీ మెథడ్ అనేది బోత్ టీచర్ యాజ్ వెల్ యాజ్ లెర్నర్కి కొంచెం స్ట్రెయినర్స్, అంటే కొంచెం వాళ్ళు స్ట్రెయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇండివిజువల్గా డిఫరెంట్గా ఉంటారు కాబట్టి కొంతమంది ఈజీగా నేర్చుకుంటారు, కొంతమంది ఈజీగా అర్థం కాదు. సో అలాంటప్పుడు టీచర్ అండ్ లెర్నర్ ఇద్దరు కూడా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది ఈ ల్యాబొరేటరీ మెథడ్ త్రూ టీచ్ చేయడం ద్వారా. ఈ ల్యాబొరేటరీ మెథడ్ని టీచ్ చేయడానికి మనకి మంచి క్రియేటివ్ అండ్ ఇంటెలిజెంట్ టీచర్స్ కావాలి. వాళ్ళ త్రూ ఎప్పుడైతే ల్యాబొరేటరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది జరుగుతుందో అప్పుడు పిల్లలకి ఇంకా మంచిగా అర్థం అవుతుంది. ఓకే, సో ఇప్పటికీ మనకు ప్రతి ఒక్క టీచర్ అంత క్రియేటివ్గా ఇంటెలిజెంట్గా దొరకరు కాబట్టి ఈ ల్యాబొరేటరీ మెథడ్ త్రూ టీచింగ్ చేయడం అనేది కొంచెం difficult. These are some of the limitations of laboratory method. I hope మీకు ఈ వీడియో క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, bye.